మేషరాశి. అశ్విని 1వ 2వ 3వ మరియు 4వ చరణాలలో, భరణి 1వ 2వ 3వ మరియు 4వ చరణం, కృత్తిక 1వ చరణంలో జన్మించిన వ్యక్తులు మేషరాశి క్రిందకు వస్తారు. ఈ రాశికి అధిపతి మార్స్. ఈ వ్యక్తులు స్వీయ గౌరవం మరియు స్వల్ప స్వభావం గల వ్యక్తులు. పనుల్లో జాప్యాన్ని వీరు అంగీకరించరు. వీరు అన్ని పనుల్లో టెన్షన్గా ఉంటారు. కోపంలో ఉంటే పనులు వేగంగా పూర్తి చేస్తారు. వీరు ఇతరుల వైఖరిని పట్టించుకోరు. వారు ఇతరులను సులభంగా నమ్మరు. కానీ వీరు స్వార్థపరులు కాదు. వీరి నమ్మకాన్ని పొందడం చాలా కష్టం. వీరు ఏది మాట్లాడినా అది వారి హృదయం నుండి వస్తుంది. వీరు నటించడానికి ప్రయత్నించరు. వీరు సాధారణంగా బలంగా మరియు మొండిగా ఉంటారు. వీరు సులభంగా విషయాలను వదులుకోరు. వీరు విజయం సాధించే వరకు ప్రయత్నిస్తారు. అహంకారంతో వీరు సులభంగా చిక్కుకోవచ్చు. విరాళాలు ఇచ్చేందుకు భారీగా ఖర్చు చేస్తున్నారు. అవి సాధారణంగా నేరుగా ముందుకు ఉంటాయి. వీరు ఆచరణాత్మకంగా జీవించే కళను నేర్చుకుంటారు. వీరు డబ్బు కంటే కీర్తిని ఎక్కువగా ఇష్టపడతారు. వ్యాపారం, కళలు మొదలైన వాటిలో నిష్ణాతులు. సోమరితనం వీరికి శత్రువు. వీరు భవిష్యత్తు గురించి ఆలోచించరు. ఇతరులను మార్గనిర్దేశం చేసేందుకు వీరు అంగీకరించరు. కొన్నిసార్లు వీరు ఆత్మవిశ్వాసంతో ఉంటారు మరియు వారు అణచివేతను ఇష్టపడరు. సాధారణంగా వీరు దూకుడు స్వరం కలిగి ఉంటారు. ఒక్కోసారి మొదట అనవసరంగా మాట్లాడి తర్వాత పశ్చాత్తాపపడతారు. వీరు ఏ పనిని సులభంగా వదులుకోరు. ఏ పని చేసినా ఎంతో నమ్మకంగా ఉంటారు. తమ పనిలో ఇతరులు పాల్గొనడం వీరికి ఇష్టం ఉండదు. ఆలోచనలో చాలా స్వతంత్రంగా ఉంటారు. వీరు చాలా పదునైన దృష్టిని కలిగి ఉంటారు మరియు సాధారణంగా కీళ్ల సంబంధిత సమస్యలను కలిగి ఉంటారు. మానవ హక్కుల కోసం పోరాడుతూ నైతిక విలువలతో జీవిస్తున్నారు. వీరు సూటిగా ఆలోచించే వ్యక్తులు కాని మంచి న్యాయమూర్తులు కాదు. వీరు తమ కోపాన్ని మరియు తీర్పు వైఖరిని నియంత్రించుకోవడం నేర్చుకోవాలి.